ఓన్ ఫ్లాట్, మంచి పీస్ఫుల్ లొకాలిటీ అని చెప్పి ఇక్కడ మేము ఇన్నిలా డబ్బులు పోసి కొనుక్కున్నామండి. ఇప్పటివరకు అయితే పీస్ఫుల్గానే ఉంది. రీసెంట్గా ఈ బాలాజీ వైన్స్ స్టార్ట్ అయిందండి. స్టార్ట్ అయిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఉన్న పీస్ అంతా పోయిందండి. టోటల్ డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోయింది, ట్రాఫిక్ ఇష్యూ అయిపోయింది. తర్వాత ముఖ్యంగా సేఫ్టీ ఇష్యూ అయితే కనుక చాలా ఫేస్ చేస్తున్నాము. ఈవినింగ్ టైం వాకింగ్కి వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు కూడా మేము చాలా భయపడుతూ రావాల్సి వస్తుంది. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే ఈ లొకాలిటీ నుంచి ఈ వైన్ షాపు ఇక్కడి నుంచి తొలగించాలి, వేరే లొకాలిటీలు ఎక్కడైనా పెట్టుకోనివ్వండి. ఎందుకంటే ఇది ప్యూర్గా రెసిడెన్షియల్ లొకాలిటీ అండి. ఇక్కడ వైన్ షాప్కి అసలు పర్మిషన్ ఇచ్చేది లేదండి. ఎలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారో మాకు తెలియదు. ముందు నుంచి మేము ధర్నాలు ప్రొటెస్టులు చేస్తున్నాము, బట్ ఎవరూ పట్టించుకోలేదండి. షాప్ యాజ్ యూజువల్గా టైం ప్రకారం ఓపెన్ అయిపోయింది. ఈ షాప్ ఓపెన్ అయిపోయిన రోజు నుంచే మాకు న్యూసెన్స్ స్టార్ట్ అయిపోయిందండి. సో గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలి. షాప్ ఇక్కడ నుంచి ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలి. ముఖ్యంగా ఈ ల్యాండ్ ఓనర్ కూడా ఒక మంచి లాయర్ అని విన్నామండి. మాకు ఆయన ఎవరో తెలియదు, బట్ ఒక బీయింగ్ ఎ రెస్పాన్సిబుల్ మ్యాన్ ఇలాంటి వాటికి ఆయన ఎలా ఎంకరేజ్ చేసి రెంట్కి ఇచ్చారో మాకు తెలియదు. సో ఆయన కూడా ఒకసారి రీథింక్ చేసుకోవాలి. గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి ఈ షాప్ ఇమీడియట్గా ఇక్కడ నుంచి తొలగించి మాకున్న పీస్, మాకున్న సేఫ్టీ కంటిన్యూ అయ్యేలాగా చూడాలని కోరుకుంటున్నాను.